దక్షిణ నీ మేలు వారి నీకు ఇష్టం ఉపదేశించుతున్నందుకు కొత్తగా వచ్చిన బ్రహ్మత్వం అని మమ్మల్ని క్షేపించుతున్నావుగా హరిశ్చంద్ర. ఇంతకు మేమిచ్చి అపూర్వ భూములతో పాటు మా కన్యలు పరికరించుకోవాలని ముందు చెప్పము. నా రాజ్య సర్వస్వమైన ధారపోయుదును గాని కన్యలను మటుకు వివాహం ఆడనయ్యా. హరిశ్చంద్ర, ఆ మాట నేను నిలిచి ఉండము. తప్పిపోయిన ఆ సదాశివుని పాదములకు తప్పినవాడు చిరకాలం నుండి మరలా రాజ్యం మేలవాడిన తలంపు నామది అప్పుడప్పుడు బాధించుతున్నది. ఈ ఔర్యం నుంచే నాకది ఇప్పుడు లభించినది. ఇప్పుడే పట్టణమునికెళ్ళి సింహాసనం అధిష్ఠించదా అచ్చట రాజపొంగుల అభ్యంతరము చెప్పుకుంటకు నీ రాజముద్రకనేమో ఆడిన మాట తప్పకుండము. ఆడి ముందు గురుతులు నీకంటే మాకు లక్షలు లక్షలు తెలియను. రాజులందరూ ఏమో సత్యసంతుడు అని నేటికి ఆ పేరు నేటి బీరకాయండి. మాట పెదవి దాటకు ముందు యోచించుకోవాలి. పశ్చాత్తాపం పట్టిన ప్రయోజనం ఇక వేరే మాటల్లో పనిలేదు. నేను ఇప్పుడు ప్రసంగాంతం పొరపాటునట్లాంటిది రాజ్యము నీకు ఇవ్వదలిచి కాదు అని స్పష్టముగా చెప్పము. పిదపనే ప్రత్యుత్తరం ఇచ్చిన శ్రీయనము. మనమన సందేహింపక నా మనవిక్కింత ఆలకింపుడు స్వామి, నా మనవిక్కింత ఆలకింపుడు సరిదే నేనక పాటినే తమకు కర్తవ్యం నేనక పాటినే తమకు కర్తవ్యం ఇతర కాళాచే
కదా స్వామి, లోకమున కలకోల తాపత్యము ఇట్లు కదా ఉండవలయను. అవును కదా. లోనికేగి ధనధార సంప్రతము బంగారు బొంగము గైకొని రమ్ము. అడుగునండి స్వామి, అలాగే